ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి 2025 సంవత్సరము మరి 3వ నెల మరి 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి ఈరోజు దేవుని వాక్యము, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సామెతల గ్రంథము 10:24 మరి దేవాది దేవుని సన్నిధిలో మనం ఏదైతే ఆశిస్తూ ఉంటామో, అయితే ఆశ కలిగి ఉంటామో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటామో, దేవుడు వారికి అది దొరుకును అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే మనం అడుగుతూ ఉంటామో, ఏదైతే కావాలని ఆశపడుతూ ఉంటామో అది దొరుకుతుంది అంటున్నాడు. నువ్వు ఏదైనా సరే అందుకే దేవుని ఇష్టమైనటువంటిది మనం ఆశించినప్పుడు దేవాది దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధైన తండ్రి, ప్రేమలేస్తునికి స్తుతులు చెల్లిస్తున్న ప్రభు, దేవా అడుగుడి మీకు వేయబడిన సెలవిస్తున్న తండ్రి, మరి వెతకిని దొరికిన సెలవిస్తున్న గొప్పదానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నేను నీకే స్తోత్రాలు. మిమ్మల్ని వెతికితే మాకు దొరికే దేవుడు నీవే తండ్రి, అదే గొప్ప ఆశిస్తాం. దేవా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని వెతకమన్నా తండ్రి, నన్ను వెతుకుడి మీకు దొరికిన సెలవిచ్చో తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. మరి నాయన యెహోవా సమీపించకుండా అతను వేడుకొండని సెలవిచ్చో తండ్రి. నేను తండ్రి గొప్ప దేవునికి వందనాలు ప్రభా. ఇలాంటి ఎన్నో సత్యాలు ఉన్నాయి. మిమ్మల్ని సమీపంగా ఉండగానే ప్రభా, మరి మేము నిన్ను ఆశించి మేము వెతుకుని భాగ్యం తెచ్చండి. మీరు నాయన ప్రభా మాకు ఆశీర్వాదం ఇస్తారు తండ్రి, దేవుళ్ళు ఇస్తారు నాయన. దేవతని ఇదిగా నన్ను ప్రతి కుటుంబాన్ని దీవించని ఆశ్రయించండి. భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి బాబు. యవన బిడ్డలందరినీ కూడా దీవించినైనా, చెడు వ్యసనాల నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడిపించినైనా తండ్రి నీకే స్తోత్రాలు. తండ్రి క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు. దేవతని ఇదిగో నాయన ప్రభా బిడ్డలు ఫలితాలు దయచింది బాబు. ఆశీర్వాదకరంగా రాయటని కృప దయచమని, పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతనం పండి ప్రభా. ఇదిగో తండ్రి నేను విదేశాల బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం, మంచి వంతనం పండి తండ్రి. మా దేశ పాడి పడినంతరం మీరు ఆశ్రయించండి, దీవించండి. నేను దేవతని హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి దేవతని ప్రభా మరి నైనా మరి క్షేమం దయచింది తండ్రి. దేవతండి వేసుకున్నాను, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారు మారు దయచేయండి, వివాహం లేని వారికి వివాహం దయచేయండి, గృహం లేని వారికి గృహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి, గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. దేవతని ఇదిగోని ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి, బిడ్డలు దీవించండి, సంఘాన్ని బలపరచండి. దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.